ఏడవ తరగతి విద్యార్థులకి మ్యాథ్స్లో తర్వాత చాప్టర్ ఏంటంటే సామాన్య సమీకరణాలు అనే చాప్టర్ గురించి ఈరోజు నేర్చుకుందాం. మరి సామాన్య సమీకరణాలు అంటే ఏంటి, మనం వాటిని వేటిని సామాన్య సమీకరణాలు అంటాం అనేది మనం మొదట నేర్చుకుందాం. ఇందులో ఫస్ట్ది సామాన్య సమీకరణాలు. ఇందులో అసలు ఫస్ట్ సమీకరణం అంటే ఏంటి మీకు 6వ తరగతిలో వచ్చి ఉంటారు. సమీకరణం అని దేని అంటారు. మనకి తెలుగులో పదాలు ఉన్నట్టే గణితంలో కూడా పదాలు ఉంటాయి. ఏకపది, ద్విపది, త్రిపది, ఇలా. ఆ పదాలన్నీ కూడా ప్లస్ మైనస్ల చేత ఒక దగ్గర కలపబడి కానీ రాసినట్లయితే వాక్యాలు తయారవుతాయి. వాటిని ఏమంటారంటే బీజగణిత వాక్యాలు. బీజగణిత వాక్యాలు. మరి ఏ బీజగణిత వాక్యాలైతే లేకపోతే గణిత వాక్యాలు ఏవైనా సరే, బీజములు అంటే తెలుసు కదా మీకు, ఎక్స్, వై, జెడ్ మొదలగునవి. గణిత వాక్యాలు మనకి నెంబర్లు కూడా ఉంటాయి, 10, 5, 3, -2 అటువంటి. ఈ రెండిటి యొక్క కాంబినేషన్తో ఏర్పడేటటువంటి పదాలతో కలిపినటువంటి వాక్యాలనే గణిత వాక్యాలు అంటారు. మరి ఏవైతే ఈ బీజగణిత వాక్యాలకి సమానత్వపు గుర్తు అంటే ఈక్వల్ టు గుర్తు, సమానత్వపు గుర్తు కలిగి ఉంటాయో వాటిని ఏమంటారు? సమీకరణాలు అంటారు. సమీకరణాలు అంటారు. ఇది సమీకరణం అంటే. మరి చూడండి, 2x + 3y = 7. ఇది సమీకరణమే కదా. ఎందుకు? సమానత్వపు గుర్తుంది. ఇటువంటి మనకు వస్తూ ఉంటాయి. ఏంటంటే 2 కేజీల బంగాళదుంపలు ప్లస్ 3 కేజీల ఉల్లిపాయలు కలిపి ఒక 70 రూపాయలు అయిందని అనుకున్నాం. 2x + 3y = 70 అని రాస్తాం కదా మనం, ఎంతో తెలియదు కాబట్టి. బంగాళదుంపల రేటు, ఉల్లిపాయల రేటు. ఈ విధంగా చాలా రాయొచ్చు. 3x - 5 = 10. గుర్తు ఈక్వల్ టు ఉంది కదా. ఇలా ఉన్నట్లయితే వీటిని ఏమంటారు? సమీకరణాలు అంటారు. మరి సమీకరణం కాదు కదా మనకు కావాల్సింది, సామాన్య సమీకరణం. మరి సామాన్య సమీకరణం అంటే ఏంటంటే అదే ఇంగ్లీష్లో అయితే సింపుల్ ఈక్వేషన్. సామాన్య సమీకరణం అంటే ఇక్కడ పైన నేను కొన్ని ఉదాహరణ రాశాను. ఇందులో ఇక్కడ XYలు రెండూ కనుక్కోవాలి మనం. ఇది కొద్దిగా కష్టం. కానీ రెండో ఉదాహరణలో చూడండి, తెలియంది ఏంటి? ఇక్కడ చరరాశి x ఒక్కటే. ఇక్కడ చరరాశులు ఏంటి? x, y. ఇది సాధన చేయాలంటే మొదటిది ఈ రెండు విలువలు కావాలి. ఇక్కడ మాత్రం ఇది సమీకరణమే కానీ ఒక విలువ తెలిస్తే చాలు. సాధన చరరాశి x ఒక్కటే ఉంది. ఈ విధంగా ఒకటే చరరాశి కలిగినటువంటి సమీకరణాలని ఏమంటారు? సామాన్య సమీకరణాలు అని అంటారు. ఒకే చరరాశి కలిగిన రేఖీయ సమీకరణాలను, అంటే ఎక్స్కి పవర్ ఉండకుండా ఎక్స్ అనేది ఒక్కటే ఉంటే పవర్ స్క్వేర్ అటువంటివి ఏవి లేకుండా ఎక్స్లు ఉన్నట్లయితే రేఖీయ సమీకరణాలు అంటారు. ఒకే చరరాశి కలిగిన రేఖీయ సమీకరణాలను ఏమంటారు? సామాన్య సమీకరణాలు అని అంటారు. దానికి ఉదాహరణ అభ్యాసంలో ఉండి చేద్దాం. ఇది మీకు 6వ తరగతిలో కూడా ఉంది కదా. మరి వీటి గురించి మనం ఏం నేర్చుకున్నాం అంటే, ఇక్కడ ఒక మీరు ఎలాగో ముందు నేర్చుకున్నారని డైరెక్ట్గా ఏం చేశారంటే అభ్యాసం ఇచ్చాడు. క్రింది సామాన్య పేరులోనే ఉంది చూడండి, ఏంటిది? సామాన్య సమీకరణాలలో LHS, RHS లను గుర్తించండి. మరి సమీకరణం అంటే ఏంటి? ఈక్వల్ టు గుర్తు కలిగింది. అన్నిట్లో కూడా ఈక్వల్ టు గుర్తు చూడండి, ఇందులోనుంది, ఇందులోనుంది, ఇది. తర్వాత సామాన్య సమీకరణం అంటే ఏం చెప్తాను? చరరాశి ఒకటే ఉంటుంది. అయితే ఎక్స్ అయినా ఉంటుంది, లేదా వై, లేదా పి. మొదటి దాంట్లో ఎక్స్ ఒక్కటే ఉంది, ఇక్కడ జెడ్ ఒకటి, ఇందులో వై ఒకటే ఉంది, ఎం ఒకటే,
ఇది ఒక ఎక్స్, ఇందులో రెండు ఉన్నా సరే ఒకటే చర పి ఒకటే ఉంది, ఇది ఏ, ఇది క్యూ, ఇవి సామాన్య. ఇందులో ఏం చేయమన్నాడు, ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ లను గుర్తించాలి. ఎల్హెచ్ఎస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఎల్హెచ్ఎస్ అంటే ఏంటి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే ఏంటి, ఎడమ వైపు. ఆర్హెచ్ఎస్ అంటే దేనికి ఎడమ వైపు, ఈజ్ ఈక్వల్ టు గుర్తుకు, సమానత్వపు గుర్తుకు ఎడమ వైపు. ఆర్హెచ్ఎస్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ అంటే కుడివైపు, ఈజ్ ఈక్వల్ టుకి కుడివైపులు కలిగినటువంటివి ఆర్హెచ్ఎస్ అంటారు. వాటిని మనం ఏం చేయమంటే గుర్తించండి అన్న. ఇందులో రెండు చేస్తాను నేను. 2x ఈజ్ ఈక్వల్ 10. ఇందులో ఈజ్ ఈక్వల్ మధ్యలో ఉంది, ఎడమ చేతి వైపు ఏముంది, ఇది ఉంది కాబట్టి దీన్ని ఎల్హెచ్ఎస్ అంటాం. 2x ఉంది, కుడి చేతి వైపు 10 ఉంది కాబట్టి దాన్ని ఆర్హెచ్ఎస్. ఇందులో కింద రాస్తాం ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2x, ఆర్హెచ్ఎస్ 10 కదా. ఇలా మనం రాయాలి. ఇందులో ఇంకొకటి 4 ఉంది, ఇది 5p + 3 ఈజ్ ఈక్వల్ 2p + 9 ఈజ్ ఈక్వల్ కి ఎడమ వైపు ఉండేదాన్ని ఎల్హెచ్ఎస్ అంటాం, కుడివైపు ఉండేదాన్ని ఆర్హెచ్ఎస్ అంటాం. మరి ఎల్హెచ్ఎస్ ఎంత ఉంది ఇక్కడ, 5p + 3, ఆర్హెచ్ఎస్ ఎంత ఉంది, ఈజ్ ఈక్వల్ 2p + 9. ఈ విధంగా మిగతావన్నీ కూడా మీరు చేయండి. ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ని గుర్తించడం ఎలాగ. మరి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఉన్నట్లయితే మరి ఈ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ మధ్యలో ఏ గుర్తున్నట్టు, ఈజ్ ఈక్వల్ టు. ప్రతి దానికి కూడా చూడండి ఇక్కడ మధ్యలో ఈజ్ ఈక్వల్ టు గుర్తుంది. దాని అర్థం ఏంటి, ఎడమ వైపు ఎంత విలువ ఉందో కుడివైపు అంతే విలువ, రెండు విలువలు సమానము అని అర్థం. అందుకే సమానత్వపు గుర్తు అంటారు. త్రాసు తీసుకున్నాం అనుకోండి, ఎడమ వైపు మనకి ఒక త్రాసు ఉన్నట్లయితే, ఇక్కడ త్రాసు ఉంది, అది ఈ త్రాసులో ఎడమ వైపు వేస్తారు, కుడివైపు వస్తువులు వేస్తారు. మరి 2 కేజీలు 1 కేజీ గుండు ఇక్కడ వేసాడు అనుకో, 1 కేజీ బరువు కలిగిన వస్తువులు వేస్తే కదా రెండు సమానంగా ఉంటుంది. అదనమాట ఇది ఈజ్ ఈక్వల్టీకి ఉదాహరణ. అయితే ఇందులో మరి ఈ సమీకరణాల్లో తెలియని రాశిని ఏమంటారు, చరరాశి అంటారని చెప్పాం. ఆ చరరాశి విలువను కనుక్కోవడం ఎలాగా, ఏ పద్ధతిలో అంటున్నాడు, యత్న దోష పద్ధతిలో సాధించండి. యత్న దోష అంటే ఒక విలువ అందులో వేయడం, ఎల్హెచ్ఎస్ విలువ ఆర్హెచ్ఎస్ విలువ సమానంగా వస్తే అది కరెక్టే అనమాట. ఇప్పుడు ఉదాహరణకి ఒకటోది 2 + y = 7 అని ఉంది. ఈజ్ ఈక్వల్ టు ఎడమ వైపు ఉండేదాన్ని ఎల్హెచ్ఎస్ అంటారు, కుడి వైపు ఉండేదాన్ని ఆర్హెచ్ఎస్ అంటారు. ఈ రెండు విలువలకి మధ్యలో ఏముంది, ఈజ్ ఈక్వల్. ఈజ్ ఈక్వల్ అంటే అర్థం ఏంటి, సమానం. ఇప్పుడు వైకి బదులు, తెలియదు వైయే కదా మనకి, ఇక్కడ వైకి బదులు 1 వేసాం అనుకో, ఎల్హెచ్ఎస్ ఎంత అవుద్ది, 2 + 1 3 అవుతుంది. కానీ కుడివైపు ఎంత ఉంది, 7 ఉంది. అంటే y = 1కి సమానం కాదు. ఆ విధంగా ఇంకోసారి 2 వేయాలి, అలా అనమాట. యత్న దోష పద్ధతి అని అడిగితే y = 1 అయినా ఎల్హెచ్ఎస్ అంటే ఎంత, 2 + y, 2 + y కి బదులు 1 రాశాను, ఎంత వచ్చింది 3. కానీ ఆర్హెచ్ఎస్ ఎంత ఉంది, 7 ఉంది. కాబట్టి ఎల్హెచ్ఎస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, ఇది సమానం కాదు. ఇలా మనం ఇంకొకసారి ఏం తీసుకోవాలి, 2 y = 2 వేసుకుంది, y = 2 అయినా ఎల్హెచ్ఎస్ = 2 + y, yకి బదులు 2 అయ్యొచ్చు, 2 + 2 4. కానీ ఆర్హెచ్ఎస్ ఎంత విలువ, 7, సమానం అయిందా. దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, కాబట్టి వైకి బదులు 2 కూడా లేదనమాట అక్కడ. అలా మనం వేసుకున్నట్లయితే ఎంత వేస్తే ఈజ్ ఈక్వల్ టు వస్తుంది, y = 5 వేస్తే. ఇప్పుడు నేను y = 5 అయినా ఎల్హెచ్ఎస్ = అలా 3 ఒకసారి 4 ఒకసారి అలా వేసుకోవాలి. 2 + yకి బదులు 5 వేసాను అనుకో, 7. ఆర్హెచ్ఎస్ ఎంత ఉంది, ఎలాగో 7 ఉంది. కాబట్టి ఎల్హెచ్ఎస్ =
దేర్ ఫోర్ y ఈజ్ ఈక్వల్ 5 దాని తాలూకా సాధన అవుతుంది విలువ కదా. ఈ విధంగా ఆ విలువలన్నీ అందులో ఉండే సమస్యలన్నీ మీరు సాధించాలి. అలాగే ఇది మీరు చేయొచ్చు. 5m ఈజ్ ఈక్వల్ టు 15 అని ఉంది ఇందులో మూడోది. ఫైవ్ ఎం అంటే అర్థం తెలుసా? 5 ఇంటూ ఎం అని అర్థం. ఇది ఎల్హెచ్ఎస్ అవుతుంది, ఇది ఆర్హెచ్ఎస్ అవుతుంది. కాబట్టి ఎంకు బదులు ఒకసారి ఒకటే వేద్దాం. 5 ఒకట్ల 5, కానీ కుడి వైపు ఎంత ఉంది? 15 ఉంది, కాబట్టి సమానం కాదు. ఈసారి ఎం ఈజ్ ఈక్వల్ టు 2 వేసుకుందాం. అలా అనమాట. ఎం ఈజ్ ఈక్వల్ టు 2 అయినా ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ 5 ఇంటూ 2, 5 రెళ్ళ 5 ఇంటూ ఎం కదా దాని అర్థం. ఆర్హెచ్ఎస్ ఎంత ఉంది? 15 ఉంది. కాబట్టి ఎల్హెచ్ఎస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. కాబట్టి ఎం ఈజ్ ఈక్వల్ టు 2 కాదు. అలాగే ఎం ఈజ్ ఈక్వల్ టు 3 అయినా ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ 5 ఇంటూ ఎం. ఎంకు బదులు 3 రాసాం. 5 3 15. ఆర్హెచ్ఎస్ ఎంత ఉంది? 15 ఉంది. కాబట్టి ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్. అవునా? దాని విలువ ఎంత అవుతుంది? దేర్ ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు 3 ఆ సమీకరణం, సామాన్య సమీకరణం యొక్క సాధన. ఈ విధంగా చేయాలి. అయితే యత్న దోష పద్ధతి చేసేటప్పుడు మనం ఆ లెక్కలు చేసేటప్పుడు ఏంటది? సమీకరణంలో, సామాన్య సమీకరణంలో చరరాశి విలువను కనుగొనటానికి ఆ పద్ధతిని ఉపయోగించాం. అయితే మరి సమీకరణం అంటే ఏంటన్నా? సమానత్వపు గుర్తుంది. ఇక్కడ ఒక సమీకరణం ఉంది చూడండి. 12 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ 6 ప్లస్ 4 అని ఇచ్చాడు. ఇస్తే ఇందులో ఎడమవైపు ఎల్హెచ్ఎస్ ఎంత ఉంది? 12 మైనస్ 2. ఆర్హెచ్ఎస్ ఎంత ఉంది? 6 ప్లస్ 4. మరి ఎడమవైపు 12 మైనస్ 2 అంటే 12లోంచి 2 తీస్తే ఎంత? 10. ఆర్హెచ్ఎస్ కుడివైపు 6 ప్లస్ 4 ఉంది, కలిపితే ఎంత? 10. కాబట్టి రెండు కూడా ఏంటివి? సమానం. కాబట్టి ఇక్కడ సమానత్వ ధర్మం వర్తించింది. అయితే వీటిలో మనం ఇచ్చిందేంటి? 12 మైనస్ 2 దాన్ని చూద్దాం ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 4. ఇక్కడ ఫస్ట్ది ఏంటంటే, ఈ సమీకరణానికి రెండు వైపుల ఎడమ వైపు కుడివైపు త్రాసు ఉందనుకోండి. త్రాసులో ఏమన్నా నేను కుడివైపు ఎడమవైపు ఒకేలాంటి ఉంటాయి. ఇక్కడ 1 కేజీ గుండు వేసినట్లయితే 1 కేజీకి సరిపోయే వస్తువులు ఇక్కడ ఒక 2 కేజీలు నేను ఎక్స్ట్రా వేసాను అనుకో, ఇక్కడ కూడా ఒక 2 కేజీలు సామాన్లు ఎక్స్ట్రా ఉండాలా లేదా? అది అప్పుడు ఈ త్రాసు తాలూకా ఈ కర్ర అనేది సమాంతరంగా ఉంటుంది. మరి అలాగే ఇక్కడ సమీకరణం ఇచ్చేటప్పుడు ఇరువైపులా ఒకే నెంబర్ని నేను కలుపుతాను. ఇక్కడ కింద రాసాడు ఒక 5 సందర్భాలు, ఒక 4 సందర్భాలు చెక్ చేయమంటాను. ఇరువైపులా చూడండి, ఒకటది ఇదే సమీకరణానికి ఇరువైపులా 3 కలపండి ఏమవుతుంది అన్నాడు. ఇది ఎల్హెచ్ఎస్, ఇది ఆర్హెచ్ఎస్ కదా. మరి ఎల్హెచ్ఎస్ అంటే 12 మైనస్ 2, దీనికి 3 కలుపుతాం. 12లోంచి 2 తీస్తే 10 ప్లస్ 3 ఎంత వచ్చింది? 13 వచ్చింది. మరి ఆర్హెచ్ఎస్ చూడండి, 6 ప్లస్ 4 ఉంది, దీనికి 3 కలుపుతాం. 6 4 కలిపితే 10, దానికి 3 కలిపితే 13 కదా. మరి ఇరువైపులా కూడా ఒకటే జవాబు వచ్చింది, 13. దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఎంత ఉందో ఆర్హెచ్ఎస్ కూడా అంతే వస్తుంది. అంటే సమానత్వ ధర్మం అనేది మారుతుందా? మారడం లేదు. అయితే ఈసారి నేను ఏం చేస్తానంటే ఇరువైపులా ఒకే సంఖ్యని తీసివేసి చూస్తాను ఎలా వస్తుందో. ఇచ్చిందేంటి? 12 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 4 అన్నాడు. ఇది ఎల్హెచ్ఎస్, ఇది ఆర్హెచ్ఎస్. చేద్దాం ఎల్హెచ్ఎస్ వైపు. 12 మైనస్ 2 దీనికి ఎంతగా కూడదా ఉన్నాడు? తీసివేద్దాం. ఎంత? 5 తీసివేస్తాను. కుడివైపు కూడా 6 ప్లస్ 4 మైనస్ 5. ఇక్కడ చూడండి, 12 మైనస్ 2 మైనస్ 5. 12లోంచి -2 -5 -7 తీయాలి. 12లోంచి 7 తీస్తే ఎంత? 5.
ఇక్కడ చూడండి 6 + 4 ఎంత 10. 10లోంచి 5 తీయండి. ఇప్పుడు కూడా సమానమే వచ్చింది. అంటే సమానత్వ ధర్మం కలిగినటువంటి ఒక సమీకరణానికి ఇరువైపులా ఒకే సంఖ్య పై సందర్భంలో కూడినా సమానమే అవుతుంది. ఇరువైపులా ఒకే సంఖ్య -5 ఇరువైపులు తీసివేసినా సరే ఒకే విలువ, సమానత్వ ధర్మం మాత్రం మారడం లేదు, = వస్తుంది. అలాగే ఇంకా మనం దీన్ని చెక్ చేద్దాం. ఏ విధంగా చెక్ చేద్దాం అంటే ఈసారి గుణిస్తాం. 12 - 2 = 6 + 4. ఇది LHS, ఇది RHS. ఇరువైపులా ఇక్కడ 6 చే గుణించి చూడమా, గుణిద్దాం. ఇరువైపులా 6 చేత గుణిస్తే ఎంత అవుతుందో 12 - 2 × 6. ఎడమవైపు కుడివైపు 6 + 4 × 6. ఇక్కడ చూడండి 12లోంచి 2 తీస్తే 10 × 6 10 × 6 = 60. అలాగే ఇటువైపు 6 × 4 10 10 × 6 10 × 6 = 60. అంటే ఇప్పుడు కూడా విలువలు సమానమే అవుతున్నాయి ఎడమ వైపు కుడివైపు. కాబట్టి సమానత్వ ధర్మం కలిగి ఒక సమీకరణంలో కుడివైపు ఎడమవైపు LHS RHS రెండు వైపులా కూడా ఇరువైపులా ఒకే సంఖ్య చేత గుణించిన విలువ మారడం లేదు, కలిపినా విలువ మారడం లేదు. ఇప్పుడు భాగించితే మారుతుందో లేదో చూద్దాం. నాలుగోది 12 - 2 = 6 + 4 ఉంది. దీన్ని LHS అనుకుందాం, ఇది RHS అనుకుందాం. ఈ రెండింటిని ఇరువైపులు ఏం చేస్తాం, 5 చేత భాగిస్తాం. 12 - 2 / 5 = అవుతుందో లేదో చూడాలి. ఇప్పుడు మనం 6 + 4 / 5. ఇక్కడ 12లోంచి 2 తీస్తే 10/5. ఇక్కడ 6 4 కలిపితే 10/5. ఇక్కడ 5 1 5 2, ఇక్కడ కూడా 5 1 5 2. మళ్ళీ ఇటువైపు 2 వస్తే అటువైపు 2 వచ్చింది. అంటే సమానత్వ ధర్మము మారడం లేదు. అయితే దీనిని వీటన్నింటిని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే సమీకరణాన్ని సమానత్వం చేయడానికి మనం ఇరువైపులా ఒకే సంఖ్యను కలపవచ్చు, అంటే సమానత్వం మారదు. ఇరువైపులా ఒకే సంఖ్యను తీసివేయచ్చు. LHS నుంచి ఎంత తీస్తే RHS నుంచి కూడా అంతే తీయవచ్చు, అప్పుడు కూడా సమానత్వ ధర్మం మారదు. ఇరువైపులా ఒకే సంఖ్యచే గుణించవచ్చు. ఇరువైపులు అంటే ఏంటి, = ఎడమవైపు LHS, కుడివైపు RHS, అప్పుడు కూడా విలువ మారదు. ఇరువైపులా ఒకే సంఖ్యచే భాగించవచ్చు. ఇవి మనము తెలుసుకోవడానికి ఇవన్నీ చేసామన్నమాట. అర్థమైంది కదా. అయితే వీటిలో ఇవన్నీ చేసిన తర్వాత సమీకరణాల్ని సాధిద్దాం. ఎంత ముందు మనం ఏం చేసాం, సమీకరణాలు సాధించడానికి యత్న దోష పద్ధతి మాత్రమే నేర్చుకున్నాం. ఇప్పుడు మరి దానిని మనం సమానత్వ ధర్మాలు ఇప్పుడు నేర్చుకున్నాం కదా, వాటిని ఆధారంగా చేసుకొని మనం ఇక్కడ లెక్కల్ని మనం సాధించగలమా లేదా అనేది చూద్దాం. అందులో ఫస్ట్ది x + 3 = 7 కదా, దాన్ని తీసుకుంటాం. సాధన x + 3 = 7, దీనిని 1 అనుకుందాం. ఇప్పుడు ఇరువైపులా మనకి ఏం విలువ కావాలి, x ఒక్కటే కావాలి మనకి, అంతే కదా. కానీ పక్కన ఏముంది, మనకి +3 ఎక్స్ట్రా ఉంది. మరి ఆ 3ని తీయాలంటే మనం ఏం చేయాలి, ఆ 3లోంచి ఇంకో 3 తీసేయాలి, అంతేనే కదా. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇరువైపులా, ఇక్కడ తీయడానికి పనికిరాదు, ఇక్కడ తీసినట్లయితే ఇందులో కూడా తీయాలి. ఇరువైపులా 3ను తీసివేస్తే ఎంత వస్తుందండి, x + 3 = 7 మనకిచ్చింది. ఎడమ వైపు 3 తీస్తున్నాను, కుడివైపు కూడా 3 తీసాను, అప్పుడు విలువ మారదని తెలియదు, ఇంతకు ముందే మనకి చెప్పాడు కదా. అప్పుడు +3లోంచి -3 తీస్తే 0, x ఉంది. x = 7 - 3 అని. ఇక్కడ గమనించినట్లయితే మనం 1వ సమీకరణం నుండి ఈ 2వ సమీకరణం ఏ విధంగా వచ్చింది, ఇదే 3 ఆ మొదటి లెక్కలో చూడండి.
అదే ఎక్స్ ప్లస్ ఉండేటటువంటి 3 అదే 3 కుడివైపుకి వచ్చేసరికి ఏ గుర్తయింది అది అక్కడ +3 ఉన్నది ఇటు వస్తే -3 లా వచ్చింది మనకి గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి తర్వాత మనకు ఉపయోగపడుతుంది ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ 7లోంచి 3 తీస్తే 4 ఇది దాని తాలూకు సాధన మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 దాని ఆన్సర్ అయితే మరి సరిపోతుందా లేదా అనేది మనం సరి చూడాలిగా సరిచూచుట మరి సరిచూచుట అంటే ఏ విధంగా సరిచూడాలి అనేది చూడండి ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ 7 ఇచ్చినది కదా ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 4ను ప్రతిక్షేపించగా అందులో విలువను రాయగా ప్రతిక్షేపించగా ప్రతిక్షేపించామనుకో ఎక్స్కు బదులు 4 వేద్దాం ఇది ఎల్హెచ్ఎస్ అది ఆర్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ ఎంత ఉంది ఎక్స్ ప్లస్ 3 అంటే ఎక్స్కు బదులు 4 వేద్దాం 4 ప్లస్ 3 ఎంత 7 మరి కుడివైపు ఆర్హెచ్ఎస్ ఎంత ఉంది 7 కదా దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ సరిపోతుంది అంటే దీన్ని బట్టి ఇరువైపులా ఒకే సంఖ్యని తీసివేసి చేసినట్లయితే మనకి సమానత్వ ధర్మం ప్రకారము ఎక్స్ విలువ 4 వచ్చింది అది సరిచూచుటలో వెరిఫై చేసినప్పుడు ఆన్సర్ కరెక్ట్గా ఉంది ఈ విధంగా మనం ఈ లెక్కల్ని చేయాలి ఇక్కడ తర్వాతది y - 7 ఈజ్ ఈక్వల్ టు 9 ఇది సాధించండి అన్నాడు ఇక్కడ ఇచ్చిన దాన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాను నేను కదా ఉదాహరణలో ఉంది మీరు ఒకసారి చూడండి అంటే మనకు కావాల్సింది ఏంటి y విలువ ఒక్కటే కావాలి కానీ పక్కని -7 ఉంది 7 ఆ వైని తీసివేస్తుంది అంటే దానికి వ్యతిరేకం ఏంటి +7 కాబట్టి y విలువను కనుగొనడానికి ఇరువైపులా మనం ఏం చేయాలి 7ని కలిపియాలి కలిపేస్తే ఆ -7 +7 పోతుంది అందుకని ఇక్కడ y - 7 ఎడమ వైపుకి +7 కూడాను కుడివైపుకు 9కి కూడా +7 చేశాను చేస్తే ఇప్పుడు ఈ -7లోంచి +7 పోయింది y ఒకటే మిగిలింది ఈజ్ ఈక్వల్ 9 + 7 మరి మొదట ఇచ్చినటువంటి సమస్యలోని ఉండే ఆ సమీకరణానికి ఒకటో సమీకరణానికి ఈ రెండో సమీకరణానికి గమనించినట్లయితే ఆ పక్క నుండి -7 ఇటు వస్తే +7 అయింది చూడండి ఇక్కడ కదా కాబట్టి 9 + 7 ఎంత అయింది 16 అయింది కదా ఇప్పుడు వైకి బదులు 16 వేసి చూడండి అందులో ఇక్కడ సరిచూచుట ఏంటిది ఎల్హెచ్ఎస్ ఎంత ఉంది y - 7 ఉంది ఈ వైకి బదులు 16 వేసాను 16లోంచి 7 తీస్తే ఎంత 9 ఆర్హెచ్ఎస్ 9 కదా ఉంది ఇక్కడ ఆన్సర్ కదా కాబట్టి ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయింది కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 16 దాని జవాబు కరెక్ట్ ఇక్కడ ఏమి గమనించామంటే ఇంతకుముందు +3 ఉన్నది కుడివైపుకి ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్ కి మారినప్పుడు పక్షాంతరం అంటారు దాన్ని అంటే రెండు పక్షాలు ఉన్నాయి ఎడమ పక్షము కుడి పక్షం అంటే ఎడమ పక్షం నుంచి కుడి పక్షంకి వచ్చేసరికి ఆ గుర్తు మారుతుంది మైనస్ ఉన్నది ప్లస్ అవుతుంది ప్లస్ ఉన్న విలువ మైనస్ అవుతుంది అది గమనించమని చెప్తున్నాడు ఈ బాక్స్ లో కూడా రాశాను కదా మరి ఇప్పుడు ప్లస్ గా ఉన్నది కుడివైపుకి వస్తే మైనస్ అవుతుంది మైనస్ ఉన్నది కుడివైపుకి వస్తే ప్లస్ అవుతుంది మరి ఇంటూ ఉంటే ఏమవుతుందో ఇక్కడ మనం చూద్దాం ఇప్పుడు ఒక చూడండి 5x ఈజ్ ఈక్వల్ -30 కదా 5x ఈజ్ ఈక్వల్ టు -30 అంటే మనం దాన్ని ఏ విధంగా చూడాలి చూద్దాం ఇక్కడ చూడండి 5x ఈజ్ ఈక్వల్ టు -30 అంటే 5ని ఈ x ఏం చేస్తుంది గుణిస్తుంది కదా అందుకని నేనేం చేస్తానంటే మనకు కావాల్సింది ఒక ఎక్సే కదా కానీ 5 ఎక్స్లు గుణిస్తున్నాయి ఇక్కడ అందుకని 5 వాటాలు వేసాను అనుకో అంటే ఇటు ఇచ్చేది భాగించిస్తే అవుతుంది ఎడమ వైపు ఏం చేసామో కుడివైపు అదే చేయాలి ఇరువైపులా ఒకే సంఖ్య చేత భాగిస్తే విలువ మారదన్నాడు కదా అందుకని నేనేం చేస్తానంటే ఇరువైపులా ఒకే సంఖ్య చేత భాగించాను ఏ సంఖ్య చేత 5 చేత భాగిస్తే ఏమవుతుంది ఆ రెండు కూడా విలువల్ని చూస్తాను ఇక్కడ చూడండి 5 1లో
5 కుడివైపు కూడా ఈ పోతే ఎంత మిగిలింది? ఒక ఎక్స్ మిగిలింది. చూడండి, ఈ 5 ఇరువైపులా బై 5 వేశాను. ఈ కింద నుండి 5కి పై నుండి 5 పోయింది. ఏం మిగిలింది? ఎక్స్ మిగిలింది. కుడివైపు -30/5 ఉంది. అంటే ఇది ఒక సమీకరణం లాగా వచ్చింది. ఇక్కడ చూడండి, ఇచ్చిన సమీకరణము 5x ప్లస్ ఎంత ఉంది? 5x -30 కదా. కానీ అదే నెంబరు కుడివైపుకి వచ్చేసరికి ఏ విధంగా మారుతుందో గమనించమంటున్నాం మనకి. ఇప్పుడు 5x -30 అయినట్లయితే ఈ ఎక్స్ విలువే కావాలి కాబట్టి పక్కనుండే 5 కుడివైపుకి వచ్చేసరికి కిందకు బై అని వస్తుంది. గమనించారా? మరి ఈ విధంగా ఈ కుడివైపు ఉండే ఎడమవైపు ఉండే గుణకారం ఈ గుణించినటువంటిది కుడివైపుకి వచ్చేసరికి భాగిస్తుంది. కాబట్టి 1, 2 సమీకరణాలని పరిశీలించినట్లయితే LHS లో x గుణకం 5 RHS లోకి వచ్చేసరికి విభాజకము భాగించేటట్లు మార్పు చెందుతుంది. అది గుర్తుపెట్టుకోండి. అంటే 30 1 5 6 x -6 x -6 ఇచ్చిన సమీకరణంలో ప్రతిక్షేపించామని. ఇచ్చిన సమీకరణం ఏంటి? 5x -30. ఇది LHS కదా. ఇందులో x కు బదులు 6 వేద్దాం. 5 × x కు బదులు -6. 5 -6 ఎంత? 30 కదా. -30 సరిపోయింది కదా. RHS వచ్చింది. అంటే ఇక్కడ మనము ఈజ్ ఈక్వల్ టు కింద రాస్తాం చూడండి. ఈజ్ ఈక్వల్ టు ఉండేటప్పుడు ఇటు ప్లస్ ఉండే రాశి కుడివైపుకి వస్తే మైనస్ అవుతుంది. అలాగే ఈ మైనస్ ఉండే రాశి కుడివైపు పక్షాంతరము ఇంకొక పక్షంకి చేరేసరికి ప్లస్. అలాగే ఇటు నుంచి అటు కూడా చెప్పొచ్చు. ఈ మైనస్ ఉన్నది అటు వెళ్ళినా ప్లస్ అవుతుంది. ఈ ప్లస్ ఉన్నది ఎడమ వైపుకి వెళ్ళినా మైనస్ అవుతుంది. LHS RHS లో ఒకవైపు నుంచి ఇంకో వైపుకు పక్షాంతరం చెందినప్పుడు దాని తలక విలువ మారుతుంది. అర్థమైంది కదా ఇప్పుడు. అలాగే ఇంకొకటి ఏం నేర్చుకున్నాం? ఇక్కడ గుణించేటటువంటి నెంబర్ ఏదైనా ఉంటే కుడివైపుకి వచ్చేసరికి బై కిందకు వస్తుంది. అంతేనా కదా. అలాగే ఇటు బై ఉన్నది అటు వెళ్తే ఏమొస్తుంది? గుణించుతుంది. అలా వస్తుందో లేదో చూద్దాం. ఇక్కడ ఒక సమస్య. ఇక్కడ చూడండి, z/6 ఈజ్ ఈక్వల్ -3 కదా. z/6 ఈజ్ ఈక్వల్ -3. ఇది ఇచ్చిన దాన్ని ఏమనుకున్నాడు? ఈక్వేషన్ 1 అనుకున్నాడు. మనకి ఇందులో కావలసిన విలువ ఏంటి? z. కానీ ఆ z ని ఒక్కటే లేదు, కిందని బై 6 భాగిస్తుంది. మరి భాగాహారానికి విలువ ఏంటి? గుణకారం కదా. అందుకని ఈ 6 పోవాలంటే ఇంటూ 6 చేత ఇక్కడ వేసాను ముందుని కదా. అంటే z/, ఇక్కడ పక్కకు రాస్తాం చూడండి. ఇక్కడ దీన్ని 6 చేత గుణించాను. ఒకవైపు గుణించడానికి పనికి LHS ని ఏం చేసామో RHS ను కూడా అదే నెంబర్తో ఆ ప్రక్రియ చేయాలి. కాబట్టి -3ను కూడా 6 చేత గుణించినట్లయితే ఎడం వైపు 6 పోయింది. z ఈజ్ ఈక్వల్ -3 × 6 అని వచ్చింది. అంటే జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ z భాగించేటటువంటి 6 ఇక్కడ ఏమవుతుంది? కుడివైపుకి వచ్చేసరికి × 6 అవుతుంది. అంటే 1, 2 సమీకరణ పరిశీలిస్తే LHS లో భాజకము 6, ఇందులోని RHSకి వచ్చేసరికి గుణకము 6గా అంటే గుణించే విధంగా రూపాంతరం చెందుతుంది. మరి ఎంత అవుతుంది చూడండి. z విలువ -3 6 -18. ఇది కరెక్టా కాదా? అది రూపాంతరం చెందిన తర్వాత ఇలా వస్తుంది. కరెక్టా కాదా అనేది అందులో ప్రతిక్షేపిద్దాం. z/6 ఈజ్ ఈక్వల్ -3. z అంటే ఎంత? -18/6. భాగించండి. 6 1 6 3 ఎంత వచ్చింది? -3. అదే కదా ఆన్సర్. కుడివైపు కూడా LHS ఈజ్ ఈక్వల్ టు RHS. ఈ విధంగా మనము ఆ సమస్యల్ని సాధించాలి. అలాగే ఇక్కడ ఇంకొకటి, (3x + 5 5x - 11). రెండు వైపులా ఇక్కడ చరరాశులు ఉన్నాయి చూడండి. LHS వైపు, RHS వైపు. కాకపోతే ఇక్కడ ఎడమ వైపు ఉండే
విలువే మనకి కావాలనుకునేటప్పుడు ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇరువైపులా ఇక్కడ ఉంది చూసారా 5x, ఈ 5xని మనము ఏం చేయాలంటే ఇరువైపులా ఉండేటువంటి 5xని అటువైపు ఇటువైపు తీసేద్దాం. ఈ 5x ఉండకూడదు అని అనుకున్నాం అనుకో, మనం 5x లోంచి ఇంకో 5x తీసేయాలి. ఇక్కడ తీస్తే ఇరువైపులా -5x అని తీయాలి కదా. కాబట్టి నేనేం రాస్తానంటే ఇరువైపులా 5xను తీసివేస్తే ఒకవైపే చేరరాసి ఉంటుంది కదా, అప్పుడు ఈజీగా చేయవచ్చు మనం. తీసిస్తే ఎంత వస్తుందండి 3 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3x + 5 అని ఉంది, -5x. కుడి వైపులోంచి కూడా 5x - 11, ఇందులోంచి కూడా -5x. 5xని రెండు వైపులా తీసా. ఇక్కడ చూడండి 3x లోంచి 5x తీయండి, -2x + 5. ఇక్కడ ఎంత వచ్చింది 5x లో 5x తీసేస్తే ఏమి మిగులుతాయి 2 కూడా -10. ఇప్పుడు రెండు కూడా ఒకవైపు ఎడమ వైపు మాత్రమే మనకి ఏముంది చరరాశి ఉంది. అటువంటప్పుడు ఆ తర్వాత మనం చేయవలసిన పని ఏంటంటే ఇరువైపులా మనకేం కావాలి, ఎక్స్ విలువ కావాలి. పక్కనే ఉందో మొదట చూసుకోవాలి. +5 ఆ +5 క్యాన్సిల్ అవ్వాలంటే ఇరువైపులా అది పోవాలంటే 5 తీసేయాలి అందులో. కాబట్టి ఇరువైపులా 5ను తీసివేయగా 5ను తీసివేసామనుకో ఏమవుతుందో పక్కకు రాస్తాం చూడండి. -2x + 5 ఇటు ఉంది, అటు -11 అటు ఉంది. LHS వైపు RHS వైపు ఇక్కడ -5ను తీసే, ఇక్కడ -5, కుడివైపు కూడా -5 RHS వైపు కూడా 5లోంచి 5 తీస్తే 0. -2x ఈజ్ ఈక్వల్ టు -11 -16. ఇప్పుడు కూడా మనకేం కావాలి, ఎక్స్ కావాలి. కానీ ముందుని -2 గుణిస్తుంది. అది పోవాలంటే బై -2 ఉందనుకో, అప్పుడు ఆ -2 క్యాన్సిల్ అవుతాయి కదా. కాబట్టి ఇరువైపులా -2 చే భాగిస్తే విలువ మారి అక్కడ x ఒకటే మిగులుతుంది. -2 × x బై -2 బ్రాకెట్ లో ఉంచుకోండి మీకు డౌట్ ఉంటే. -16 బై -2. ఇక్కడ చూడండి -2 పోయింది, ఎంత వచ్చింది x ఈజ్ ఈక్వల్ మైనస్ పోయింది, 2 1 2 8. x ఈజ్ ఈక్వల్ టు 8. ఇది దీని సాధన. సరిచూచుట అంటే ఏంటి, 3x + 5 ఈజ్ ఈక్వల్ టు 5x - 11 ఉంది. ఇది LHS, కుడివైపు ఉన్నది RHS. ఈ x ఈజ్ ఈక్వల్ టు 8ని LHS RHS లో ప్రతిక్షేపిద్దాం. x ఈజ్ ఈక్వల్ టు 8 అయినా LHS విలువ, LHS అంత 3x + 5, ఇందులో x కు బదులు 8 వేద్దాం. 3 × x కు బదులు 8 + 5, 3 8 24 + 5 ఎంత వచ్చింది 29. మరి RHS లో కూడా x ఈజ్ ఈక్వల్ టు 8 వేద్దాం. RHS అంతా 5x - 11, అంటే 5 × 8 - 11, 5 8 40 -11, 40లో 11 తీస్తే 29 కదా. దేర్ఫోర్ అంటే LHS ఈజ్ ఈక్వల్ టు RHS వచ్చింది. కాబట్టి సాధన వచ్చిన ఆన్సర్ కరెక్ట్, x ఈజ్ ఈక్వల్ టు 8 కదా. ఈ విధంగా మనం చేయాలి. అయితే వీటన్నిటిని చేసేటప్పుడు మనం గమనించింది ఏంటంటే గుర్తులు ఒకవైపు నుంచి ఇంకొక వైపుకి పక్షాంతరము చెందినప్పుడు గుర్తులు ఏ విధంగా మారుతున్నాయి అనేది ఇక్కడ గమనించాలి. ఇక్కడ చూడండి, మొదటిది ప్లస్ రాసి కుడివైపుకు వెళ్తే మైనస్ అవుతుంది కదా. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ప్లస్ ఉన్నది ఏదైనా సరే కుడివైపుకి RHS వైపుకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది మైనస్ అవుతుంది. అలాగే మైనస్ రాసి పక్షాంతరం చెందినప్పుడు ప్లస్. మైనస్ ఎటువైపు మైనస్ ఉన్నాయి, ఎడం వైపు మైనస్ ఉంది అనుకో LHS వైపు, కుడివైపుకి వెళ్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది.
కదా. అలాగే ఇంటూ రాసి పక్షాంతరం చెందిన డివైడెడ్ బై అవుతుంది. ఎక్కడైనా ఇంటూ అనేది ఉందనుకో ఎల్హెచ్ఎస్ వైపు, అది కుడి వైపు వచ్చేసరికి ఆర్హెచ్ఎస్ వైపు వచ్చేసరికి బై ఆ విలువ వస్తుంది ఇక్కడ కదా. అలాగే ఎడమ వైపు డివైడెడ్ బై అంటే బై ఎక్స్ ఏదో ఉందనుకోండి, ఇక్కడ బై ఉండే విలువ ఏదైనా ఉంది, కుడివైపుకి వచ్చేసరికి ఇంటూ అవుతుంది కదా. బై ఉన్నది ఇంటూ అవుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అర్థమైంది కదా. వీటిని ఆధారంగా చేసి ఇరువైపులా ఒకే సంఖ్యను తీసివేయగా ఇలా మనం ఇక చేయక్కర్లేదు, మనకి ఆ లాజిక్ అర్థమైంది కాబట్టి ఇక్కడ నుంచి ఏదైనా ఒక సమస్య ఉందనుకోండి, ఒక సింపుల్గా ఇక్కడ నేను చెప్తాను. 2x+7 = 11 ఉంది. ఇప్పుడు మనం చేయాలంటే ఏం చేయాలి, +7ని కుడివైపుకి తీసుకెళ్ళి పక్షాంతరం చెందిద్దాం. 2x = 11, అది వస్తే -7 అవుతుంది. ఇప్పుడు 2x = 11 7 తీస్తే 4. x విలువ కావాలి, 2 గుణిస్తుంది దీన్ని, దాన్ని పక్షాంతరం చెందిద్దాం. గుణించింది అటు వెళ్తే భాగిస్తుంది, 4/2 అవుతుంది. 2 1 2 x = ఎంత వచ్చింది, 2 వచ్చింది. ఈ విధంగా మనం ఇక నుంచి లెక్కలు చేసుకోవచ్చు. ఇప్పుడు అలాగే y/5 = 3 అని ఉంది. మనకు y విలువ కావాలి, కానీ కిందని y ఎక్సెస్ ఉంది. ఇది 5 ఏం చేస్తుంది, భాగిస్తుంది. కుడివైపుకి పక్షాంతరం చెందిస్తే ఇంటూ అవుతుంది. 3 5 15, y = 15 కదా. అలాగే 4/4m = 12 అని ఉంది. మనకి m విలువ కావాలి, ఈ 4 గుణిస్తుంది కాబట్టి దాన్ని ఏం చేద్దాం, పక్షాంతరం చెందిద్దాం. 12 దగ్గరికి వెళ్తే /4 అవుతుంది. ఏం 4m అంటే అర్థం ఏంటంటే 4 × m ఉన్నట్లు లెక్క. 4 1 4 m = 3. ఈ విధంగా మనం సమస్యల్ని ఇప్పుడు సాధించాలన్నమాట. అర్థమైందా. వీటిని ఆధారంగా చేసుకొని మనం చేద్దాం. ఇంతవరకు మీరు విన్నదంతా మీకు గుర్తుంది కదా. దాని ప్రకారం మనం ఈసారి అభ్యాసాలు చేద్దాం.